చిల్డ్రన్, ఇప్పుడు మనము 8th క్లాస్ 8th లెసన్ చావల్ కే దానే దాని యొక్క బిట్ పార్ట్ గురించి వ్యాకరణాంశ గురించి డిస్కషన్ చేద్దామమ్మా. పేజ్ నంబర్ 42 చూడండమ్మా. सुनो बोलो. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत कीजिए అని ఉంది. ఆ లెసన్లో ఇవ్వబడినటువంటి పిక్చర్స్ గురించి డిస్కషన్ చేయండి, చర్చించండి అంటున్నాడు. चित्र में एक और राजा अपने सिंहासन पर बैठा हुआ है. అంతే కదా, పిక్చర్లో రాజు సింహాసనంలో కూర్చొని ఉన్నాడు. బాజు మే సైనిక్ ఖడా హువా హై, ఆయనకి పక్కన సైనికుడు ఉన్నాడు. ఉన్ దోనో కే ఆగే చావల్ కా థైలా రఖా హువా హై, వాళ్ళ ఇద్దరి ముందు ఒక రైస్ బ్యాగ్, బియ్యపు బస్తా కనబడుతుంది కదమ్మా. దూసరీ ఓర్ తెనాలి రామ్ ఖడా హువా హై, పక్కన పక్క సైడ్లో తెనాలి రామ్ నిల్చొని ఉన్నారు. తెనాలి రామ్ और राजा के बीच में शतरंज की बिसात है. తెనాలి రామ్ కి అండ్ రాజాకి బీచ్ మే మధ్యలో ఒక చెస్ బోర్డ్ కనిపిస్తుంది కదమ్మా. అలా పిక్చర్స్ చూసి చెప్పడం అంతే ఇది. సునో బోలోలో సెకండ్ వన్కి వెళ్దాము. కహానీ కా శీర్షక్ ఆప్కో కైసా లగా और क्यों, ఈ యొక్క స్టోరీ నేమ్, శీర్షక్, టైటిల్ మీకు ఎలా అనిపించింది అండ్ ఎందుకు మంచిగా అనిపిస్తే ఎందుకు మంచిగా అనిపించింది, మంచిగా అనిపించకపోతే ఎందుకు మంచిగా అనిపించలేదు, నచ్చలేదు అడుగుతున్నాడు. कहानी का शीर्षक मुझे बहुत अच्छा लगा क्योंकि सारी कथा चावल के दाने से संबंधित है. మొత్తం స్టోరీ ఒక బియ్యపు గింజ గురించే, దాని యొక్క విలువ గురించి చెప్పబడింది. चावल के दाने से जीवन का महत्व समझाना भी और एक कारण है. చావల్ కే ఏక్ దానే సే, ఒక్క గింజతో జీవితం యొక్క ఇంపార్టెన్స్ మొత్తాన్ని కూడా చూపించేశాడు. అందుకే నాకు ఇది చాలా నచ్చింది అని చెప్తాను. నెక్స్ట్ పఢో, రీడ్ అంటున్నాడు. ఏంటమ్మా అది? नीचे दिए गए वाक्यों की गलतियां पहचानिए, शुद्ध व्याकरण शुद्ध वाक्य अपनी उत्तर पुस्तिका में लिखिए. నీచే కింద ఇవ్వబడినటువంటి మిస్టేక్స్ ని గుర్తించండి, కరెక్ట్ చేసి మీ క్లాస్ వర్క్ లో రాయమంటున్నాడమ్మా. ఫస్ట్ వన్, ఏక్ దిన్ వే రాజా అక్బర్ సే మిల్నే ఉన్కి రాజధాని హంపి పహుంచే. ఏక్ దిన్ వే రాజా అక్బర్ సే మిల్నే అంటున్నాడు కదమ్మా. అక్బర్ ఎక్కడొచ్చింది మనకి? అక్బర్ గురించి రాలేదు కానీ అక్కడ ఇచ్చాడు. మిస్టేక్ వన్ని ఐడెంటిఫై చేసి గుర్తించి కరెక్ట్ చేసి రాసుకోమంటున్నాడు. ఏమని రాయాలి? ఏక్ దిన్ వే రాజా శ్రీకృష్ణదేవరాయ అయితే అక్కడ అక్బర్ అని ఇచ్చాడు. సే మిల్నే ఉన్కి రాజధాని హంపి పహుంచే. నెక్స్ట్ వన్, పహలే ఖానే మే అంటే ఫస్ట్ బాక్స్లో 8 దానే రఖే గయే. ఎన్ని గింజలు పెట్టారు ఫస్ట్ బాక్స్లో? 8 దానే పెట్టారమ్మా. 1 కదా. పహలే అంటే ఫస్ట్, ఖానా అంటే ఆ యొక్క బాక్స్, గడి. ఆ గడిలో ఒకటే గింజ కదా, మొదటి లెక్క ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి. కానీ ఇక్కడ 8 అని ఇచ్చాడు, సో దట్ ఈజ్ రాంగ్. పహలే ఖానే మే ఏక్ దానా రఖా గయా అని రాయాలమ్మా. నెక్స్ట్ వన్, सेकेंड आ बिट చూడండమ్మా. पाठ के आधार पर नीचे दी गई पंक्तियां सही क्रम में लिखिए. పాఠం ఆధారంగా కింద ఇవ్వబడినటువంటి పంక్తియా అంటే ఆ సెంటెన్సెస్ కరెక్ట్ చేసి రాయమంటున్నాడు. రీఅరేంజ్ ద సెంటెన్సెస్. ఓకే, మనం కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి అవి.
ఫస్ట్ వన్ తెనాలి రామ్ హంపి పహుంచే. ఇక్కడ నెక్స్ట్ सेकेंड वन उन्होंने तुरंत तेनाली को सम्मान के साथ अष्टदिग्गजों में शामिल कर लिया. थर्ड वन हाँ महाराज तेनालीरामन ने विनम्रता से कहा. ఇందులో ఫస్ట్ ఏది పలకాలమ్మా, ఏది చెప్పాలి? ఫస్ట్ వన్ తెనాలీరామ్ హంపి పహుంచే. ఓకే. సెకండ్ వన్ हाँ महाराज तेनालीराम ने विनम्रता से कहा. కానీ అది థర్డ్కి ఇచ్చాడు మనకి బుక్లో. నెక్స్ట్ వన్ उन्होंने तुरंत तेनाली को सम्मान के साथ अष्टदिग्गजों में शामिल कर लिया. सम्मान के साथ अष्टदिग्गजों में शामिल कर लिया. ओके. नेक्स्ट नाना लिखो. लिखो लो आ बिट. नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి సమాధానాలు రాయండి. తెనాలీరామ్ के వ్యక్తిత్వ के बारे में लिखिए. తెనాలీరామ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి రాయమంటున్నాడమ్మా. నెక్స్ట్ तेनालीराम की जगह यदि आप होते तो इनाम के रूप में क्या मांगते. ఒకవేళ తెనాలి రామకృష్ణ కాకుండా ఆయన ప్లేస్లో మీరుండేదుంటే ఏం అడిగేవారు? ఆలోచించి రాయాలి. నెక్స్ట్ चावल के दाने पाठ का सारांश अपने शब्दों में लिखिए. చావల్ కే దానే లెసన్ సారాంశ మీ సొంత మాటల్లో రాయండి అంటున్నాడు. నెక్స్ట్ శబ్ద భండార్ आबिट. नीचे दिए गए संख्या शब्द पढ़िए. समझिए. गलत संख्या शब्द पर गोला लगाइए और सही शब्द लिखिए. ఇక్కడ రాంగ్ ఇచ్చాడు నాన్న, కరెక్ట్ చేసి రాయాలి. నెంబర్ నేమ్స్ ఇచ్చాడు. ఓకే. నేను ఇప్పుడు చదువుతున్నాను. 21 21 22 23 24. తర్వాత 25 అయితే 15 వచ్చింది నాన్న, అది రౌండ్ అప్ చేయండి. 26 27 28 అయితే 28కి 18 అని ఇచ్చాడు, 18 అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఇటమ్మా. 28 28. నెక్స్ట్ 29 29 30 31 22 అని ఇచ్చాడు నాన్న, 32 అది. నెక్స్ట్ 33 34 35 36 అయితే 36కి 16 అని ఇచ్చాడు. సో కరెక్ట్ ఇటమ్మా 36 36 37 37 38 39 40 41 42 43 44 అయితే 14 అని ఇచ్చాడు. 44 ఆల్సో రాంగ్. 44 45 46 47 అయితే ఇక్కడ 17 అని ఇచ్చాడు. 47 47 48 49 50. ఓకే. ఎవ్రీబడి షుడ్ లెర్న్ 1 to 100 నంబర్ నేమ్స్ అమ్మా. 1 నుంచి 100 వరకు నంబర్ నేమ్స్ కంపల్సరీ రావాలి. ఓకే. నెక్స్ట్ इन्हें भी समझिए. पेज नंबर 43 अम्मा. इन्हें भी समझिए. देखो ఏమున్నాయి ఇక్కడ, వీటిని కూడా అర్థం చేసుకోండి అంటున్నాడు. 100 1000 10,000 1 लाख 10 लाख 1 करोड़. ओके. hundreds thousands 10,000 lakh 10 lakhs crore 1 crore. ओके. सृजनात्मक अभिव्यक्ति.
ఇక్కడ नीचे दिए गए वार्तालाप को आगे बढ़ाइए అన్నాడు. అంటే సంభాషణని ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఫస్ట్ వన్ తెనాలీరామ్. తెనాలీరామ్ ఏమంటారు? మహారాజ్ ప్రణామ్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్ లో తెనాలీరామ్ అని ఇచ్చాడు. యాక్చువల్గా దాని తర్వాత తెనాలి రామకృష్ణ తర్వాత శ్రీకృష్ణ దేవరాయ మాట్లాడతారు. ప్రణామ్ బతావో తుమ్ కౌన్ హో. దాని తర్వాత మళ్ళీ తెనాలి రామకృష్ణ గురించి రావాలి. मैं तेनाली में रहता हूँ, मुझे तेनाली राम कहते हैं महाराज. దాని తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ రావాలమ్మా. तो तुम दरबार में क्यों आए हो तेनाली राम बताओ. ఇప్పుడు తెనాలి రామకృష్ణ చెప్తారు, मैं एक कविता सुनाने आया हूँ महाराज. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ, अच्छा तो सुनाओ. तेनाली राम कविता सुनाता है. ओके, नेक्स्ट प्रशंसा. तेनालीराम की बुद्धिमत्ता के बारे में बताइए. ఆయన యొక్క ఇంటెలిజెన్స్, తెనాలి రామకృష్ణ యొక్క తెలివి గురించి చెప్పండి అంటున్నాడమ్మా. तेनालीराम तेनाली के रहने वाले थे. वे बहुत चतुर और ज्ञानी व्यक्ति थे. वे अच्छी तरह कविता करते थे. उनकी चतुराई से प्रभावित होकर श्री कृष्ण देवराय ने उसे अपने दरबार के अष्टदिग्गजों में एक कवि बना लिया था. ये विकट कवि के नाम से मशहूर थे. तेनालीराम बड़ा बुद्धिमान और चतुर था. ओके, प्रशंसा ఆయన గురించి ప్రశంసించాలి ఇక్కడ. एक दिन किसी कारणवश श्री कृष्ण देवराय को तेनालीराम पर गुस्सा आया. क्यों गुस्सा आया? देखो, उन्होंने सजा सुनाई कि तेनालीराम अपना मुख ना दिखाए. ఒకసారి తెనాలి రామకృష్ణ మీద శ్రీకృష్ణదేవరాయకి చాలా కోపం వచ్చేసి నీ మొహం నాకు చూపించకూడదనేసి అనేశారు. तेनालीराम अपना मुख ना दिखाए. दूसरे दिन तेनालीराम एक मुखौटा पहनकर आए. इसका कारण जानकर श्री कृष्णदेवराय और सभी दरबारी हंस पड़े. यह उनकी बुद्धिमत्ता से संबंधित एक घटना थी. నీ మొహం నాకు చూపించొద్దు అనేసి శ్రీకృష్ణదేవరాయ అన్నందుకు సెకండ్ డే దర్బార్లో తెనాలి రామకృష్ణ మొహం మీద ఒక మాస్క్ లాంటిది వేసుకొని కోర్టుకు వచ్చారు. అప్పుడు అది ఆయన ఎందుకు ధరించారు అన్నదానికి ఆలోచిస్తే ఆయన మొహం చూపించకూడదనేసి అలా ఆ యొక్క మాస్క్తో వచ్చినందుకు ఆ కోర్టియస్ రాజుగారు అందరూ నవ్వేస్తారు. అంటే ఆయన ఎంత ఇంటెలిజెంట్ అన్నది మనకు అర్థమవుతుంది కదా. వికట కవిగా కూడా ఆయన చాలా ఫేమస్. ఎలాంటి వాటిని కూడా చాలా షార్ప్గా సొల్యూషన్ వెతుక్కుంటారు. ఓకే, ఈయన మీద కాళికామాత యొక్క అనుగ్రహం కూడా ఉండేది. ఆమె వరం ద్వారా ఆయన ఎంత ఇంటెలిజెంట్గా ఉండేవారు. ఓకే, चलो नेक्स्ट परियोजना कार्य. अपनी पाठशाला की पुस्तकालय से तेनालीराम की एक और कहानी पढ़िए और उसका भाव सुनाइए. మీ ఇదేంటమ్మా పరియోజన కార్య ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చాడంటే మీ స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీలో నుంచి లైబ్రరీలో నుంచి తెనాలీరామ్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ చదివి దాని యొక్క మీనింగ్ చెప్పమంటున్నారు. ఓకే, ఒక స్టోరీని చదవండి, దాన్ని చూడకుండా చెప్పేలాగా చదవండి అమ్మా. నెక్స్ట్ భాషాకి బాత్ వెళ్దాము. नीचे दिया गया अनुच्छेद पढ़िए. चलो ఇప్పుడు మనం అది చదువుదాము. तेनालीराम तेनाली के रहने वाले थे. वे बहुत चतुर और ज्ञानी व्यक्ति थे. यह घटना उन दिनों की है जब उनकी मुलाकात राजा श्री कृष्णदेवराय से नहीं हुई थी. एक दिन वे राजा कृष्णदेवराय से मिलने उनकी राजधानी हम्पी पहुंचे. उन्होंने सुना था कि राजा ज्ञानी लोगों का बड़ा आदर सत्कार करते हैं. ఓకే మా, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, అనుచ్ఛేద్ చదవమన్నాడు, మనం చదివేసాము. ఇప్పుడు ఏమంటున్నాడు, ऊपर
दिए गए अनुच्छेद से संज्ञा, सर्वनाम और विशेषण शब्द ढूंढिए. संज्ञा నామవాచకము, సర్వనామము అండ్ విశేషణము. వీటిని ఇప్పుడు చదివిన ఆ పారాగ్రాఫ్లో నుంచి వెతకమంటున్నాడు. ఏమేమి ఉన్నాయి నాన్న అందులో చూద్దాము. సంజ్ఞ తెనాలిరామ్, నెక్స్ట్ తెనాలి, శ్రీకృష్ణదేవరాయ, హంపి, రాజా, राजधानी, आदर, सर्वनाम, वे, यह, उन, उन्हें, विशेषण, चतुर, ज्ञानी, बहुत, बड़ा. ओके माँ. नेक्स्ट, ऊपर दिए गए अनुच्छेद से ढूंढकर संज्ञा, सर्वनाम और विशेषण शब्दों को वाक्यों में प्रयोग कीजिए. పైన ఇవ్వబడినటువంటి నౌన్, ప్రొనౌన్ అండ్ విశేషణ్, అడ్జెక్టివ్ గురించి ఓన్ సెంటెన్సెస్ ఫామ్ చేయమన్నాడమ్మా. ఫస్ట్ వన్ సంజ్ఞ. తెనాలిరామ్, తెనాలి, రాజా, కృష్ణదేవరాయ, హంపి, రాజధాని, ఆదర్, ఆది. ఓకే, ఒక్కొక్క దానికి మనము సొంత వాక్యం ప్రయోగిద్దామమ్మా. మీరు కూడా మీ ఓన్ వర్డ్స్లో రాయొచ్చు, సొంత వాక్యం రాయొచ్చు. నేను ఇది చెప్తున్నాను వినండి. ఫస్ట్ వన్, తెనాలిరామ్ వికట్ కవి थे. नेक्स्ट, तेनाली को आंध्रा पायरिस भी कहते हैं. थर्ड वन, राजा गद्दी पर बैठा हुआ है. फोर्थ वन, कृष्णदेवराय विजयनगर का राजा था. फिफ्थ वन, हम्पी श्री कृष्णदेवराय की राजधानी है. सिक्स्थ वन, भारत की राजधानी दिल्ली है. सेवेंथ वन, कृष्णदेवराय ज्ञानी तथा कवियों का आदर करते थे. नेक्स्ट अम्मा सर्वनाम, वे, यह, उन, उन्हें. వాటికి కూడా సొంత వాక్యం ప్రయోగించమన్నాడు కదా. वे खेल रहे हैं, यह किताब है, उन लोगों का घर कहाँ है, उन्होंने ऐसा कहा. विशेषणम्मा, चतुर, ज्ञानी, बहुत, बड़ा. तेनालीराम चतुर आदमी थे, वह बड़ा ज्ञानी है. लड़की बहुत सुंदर है, यह बड़ा पेड़ है. ओके माँ, चलो नेक्स्ट, क्या मैं ये कर सकता हूँ और कर सकती हूँ. देखो, पाठ के बारे में बातचीत कर सकते हो आप, हाँ या नहीं लिखो. इस तरह के पाठ पढ़कर समझ सकते हो, हाँ या नहीं लिखो. पाठ के शब्दों से वाक्य बना सकते हो, हाँ या नहीं. विचार और विमर्श देखो माँ. कई बार लोग हमें देखकर हमारे शरीर, चेहरे, रंग, रूप का मजाक बनाते हैं. किसी तरह से हमें नीचा दिखाने की कोशिश करते हैं. जो ऐसा करते हैं वे अपना स्वभाव और चरित्र हमें दिखा रहे हैं. उनकी बातों को अनसुनी करना ही अच्छा है. हम अपने शरीर की रचना नहीं करते, यह प्रकृति की देन है. हमें रंग, रूप, देह पर शर्म, गर्व नहीं करना चाहिए, बल्कि अपने व्यवहार पर करना चाहिए. हमें लोगों का सम्मान उनके व्यवहार, बुद्धिमत्ता के आधार पर करना चाहिए, ना कि उनके रंग रूप, सामाजिक या आर्थिक स्तर को देखकर. जो व्यक्ति अनुचित काम करता है, अपने फायदे के लिए औरों को नुकसान पहुंचाता है, कानून को तोड़ता है, उसे अपने व्यवहार पर लज्जा आनी चाहिए, ना कि उस व्यक्ति बच्चे को जिस पर अत्याचार किया गया हो. ఇక్కడ విచార్ విమర్శ ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి నాన్న. कई बार लोग हमें देखकर हमारे शरीर,
చెహరే రంగు రూప్ కా మజాక్ బనాతే హై. ఎన్నోసార్లు మనం కొంచెం బ్యూటీగా లేకపోయినా మనల్ని గురించి చాలా వరకు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎంత నల్లగా ఉంది, ఎంత లావుగా ఉంది, ఎంత పొట్టిగా ఉంది, ఎంత పొడుగ్గా ఉంది, ఎలా ఉంది ఏంటి అనేసి ఎంతోమంది మనకి కామెంట్స్ చేస్తూ ఉంటారు. మనల్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు. కిసీ తరహా సే హమే నీచా దిఖానే కి కోషిష్ కర్తే హై. ఎటు చేసి మనల్ని ఇబ్బంది పట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా వరకు అలా ఉండరు. కొంతమంది నేచర్ అలా ఉంటుందమ్మా. ఆమె అలా ఉంది, ఈమె ఇలా ఉంది, అతను ఇలా ఉన్నాడు, ఇతను ఏంటి ఎలా ఉంటే जो ऐसा करते हैं वे अपना स्वभाव और చరిత్ర हमें दिखा रहे हैं. ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తారో వాళ్ళ మెంటాలిటీ మనకు తెలిసిపోతుంది. ఎంత యూజ్లెస్ అండ్ స్టూపిడ్స్ ఉన్న వాళ్ళు వెధవలైతేనే అలా కామెంట్స్ చేస్తారు. అందం అనేది శాశ్వతమా? కాదు కదా. ఇక్కడ ఎవరిని కూడా ఒకవేళ నాకు నత్తిపోతుంది అనుకోండి, అలా నువ్వు నన్ను ఎక్కిరించావనుకో, అది నీ నీచత్వాన్ని చూపిస్తుంది. ఒకరిలో ఉన్నటువంటి లోపాలని చూపించాల్సిన అవసరము మనకి లేదు. అలా మనల్ని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళు ఎంత వేస్టో మనకి అర్థమైపోతుంది. కాబట్టి ఉన్కి బాతోంకో అన్సుని కర్నా హీ అచ్చా హై. మనం లైట్గా తీసేయాలి. అలాంటి వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకూడదు. యూజ్లెస్ మాటల్ని మనం అసలు పట్టించుకోకూడదమ్మా. నెక్స్ట్, హమ్ అప్నే శరీర్కి రచన నహీ కర్తే. మన బాడీని మనం ఏదైనా చేసుకుందాం, అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. అవునా? అంతే, అది ఎంత గాడ్స్ క్రియేషన్. మన చేతుల్లో ఏదీ లేదు. ఎవరో ఏదో అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. ఓకే, యహ ప్రకృతికి దేన్ హై. న్యాచురల్గా భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం అమ్మ మనము. హమే రంగ్ రూప్ దేహ పర్ శర్మ గర్వ్ నహీ కర్నా చాహియే. మనకి ఎప్పుడు కూడా మన రంగు, మన కలర్, నేను ఎంత వైట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాను, నేను ఎంత బాగున్నాను, నేను ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాను అని మన బాడీని చూసి మనము ఫీల్ అయిపోకూడదు. అది వేస్ట్ అమ్మా. శర్మ, అయ్యో నేను ఇలా ఉన్నానేంటి అని మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. నేను చాలా బాగున్నానని ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదమ్మా. బల్కి అప్నే వ్యవహార్ పర్ కర్నా చాహియే. ఆ సిగ్గు అనేది ఎప్పుడు ఉండాలి అని అంటే మనము ప్రవర్తించే ప్రవర్తనను చూసి సిగ్గుపడాలి. అర్థమైందా? అప్నే వ్యవహార్, మన యొక్క వ్యవహారము, మన యొక్క మాట, మన యొక్క నడవడికను చూసుకొని మనం సిగ్గుపడాలి తప్ప, మనము తప్పు చేస్తున్నప్పుడు సిగ్గుపడాలి తప్ప, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి శరీరాన్ని కానీ, రంగుని కానీ, రూపాన్ని కానీ చూసుకొని ఎవరో ఏదో అన్నారని మనం ఎప్పుడు కూడా బాధపడకూడదమ్మా. हमें लोगों का सम्मान उनके व्यवहार बुद्धिमत्ता के आधार पर करना चाहिए. మనం ఇతరులకి రెస్పెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి తెలుసా? వాళ్ళ యొక్క బిహేవియర్ని చూసి ఇవ్వాలి. వాళ్ళని చూసి కాదు. చూస్తే అబ్బో ఎంత స్మార్ట్గా ఉంది, ఎంత స్మార్ట్గా ఉన్నాడు, అందుకే ఈయనకి రెస్పెక్ట్ ఇస్తాము, ఆమెకి రెస్పెక్ట్ ఇద్దామని పోకూడదమ్మా. బుద్ధిమత్తాకి ఆధార్ పర్ కర్నా చాహియే. మన యొక్క ఇంటెలిజెన్స్, మన తెలివికి, వాళ్ళ తెలివికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే తప్ప బ్యూటీ, డబ్బుంది వీళ్ళకి, వాళ్ళు అది అంత బాగుంది, ఇంత బాగుంది, అంత బాగున్నాడని కాదు. అది కాదమ్మా. మన స్టేటస్ గురించి, మన బ్యూటీ గురించి ఇచ్చేటువంటిది రెస్పెక్ట్ కాదు. ఓకే, నాకి ఉన్కే రంగ్ రూప్ సామాజిక్ యా ఆర్థిక్ స్తర్కో దేక్కర్. చాలా మంది అబ్బో చాలా బాగుంది, స్మార్ట్గా ఉంది, బాగా స్మార్ట్గా ఉన్నాడని ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ సామాజిక్ అంటే ఏంటి, సోషల్, వాళ్ళ సొసైటీలో వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు డబ్బున్న వాళ్ళ కాదా అని చూసి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం. అలా కాదు. ఈవెన్ మనము చూస్తూ ఉంటాం కదా, పేదవాళ్ళు అయితే ఏంటమ్మా, సంస్కారం ఉంటుంది. మంచి వాళ్ళలో సంస్కారం ఉంటుంది. వాళ్ళు చదువుకున్న మూర్ఖులు కూడా ఉంటారు. ఓకే, మనం చూడాల్సింది ఇక్కడ అందము, రంగు, రూపు, డబ్బు, చదువు కాదు, సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు బాగా చదువుకున్నావు, ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో కామెంట్ చేసావనుకో, వాళ్ళు బాధపడ్డారంటే నీ చదువు వేస్ట్, నీ సంస్కారం వేస్ట్ కదా. ఓకే, जो व्यक्ति अनुचित काम करता है अपने फायदे के लिए औरों को नुकसान पहुंचाता है. ఎవరు వ్యక్తి, ఏ పర్సన్ అయితే కరెక్ట్గా అనుచిత్ సరైన పని చెయ్యడో అతడు తన యొక్క బెనిఫిట్ కోసం, తన యొక్క మంచి కోసము ఇతరులకి ఎంతటి నష్టాన్నైనా కలుగజేస్తాడమ్మా. కానూన్ కో తోడ్తా హై. కానూన్ అంటే చట్టాన్ని కూడా తను అధిగమిస్తాడు. ఉసే అప్నే వ్యవహార్ పర్ లజ్జా ఆనీ చాహియే. అలాంటి వాళ్ళకి తన యొక్క
వ్యవహారము బిహేవియర్ మీద సిగ్గు అనిపించాలి. నాకి ఉస్ వ్యక్తి బచ్చేకో, వాళ్ళలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. ఎవరైతే లా అండ్ ఆర్డర్ని, చట్టాన్ని కూడా అధిగమించి వేరే వాళ్ళకి నష్టాన్ని కష్టాన్ని ఇస్తున్నారు చూడండి, అలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. వీళ్ళు కాదు. ఎవరు? వ్యక్తి బచ్చే జిస్ పర్ అత్యాచార్ కియా జాతా హై. పిల్లల్ని కూడా ఎంత టార్చర్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అవునమ్మా? పర్సన్స్, వ్యక్తులకి, పిల్లలకి, ఇలాంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు సిగ్గుపడాలి. కానీ మనలాంటి వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ అమ్మా.